ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 13.9 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 13,09,000 క్యూసెక్కుల వరద ప్రవాహం విడుదల చేస్తున్నారు. గంటకు గోదావరికి వరద పెరుగుతోంది. రెండో ప్రమాద హెచ్చరికను దాటడంతో గోదావరి 80 గేట్లపై ఇరిగేషన్ అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 13.9 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 13,09,000 క్యూసెక్కుల వరద ప్రవాహం విడుదల చేస్తున్నారు. గంటకు గోదావరికి వరద పెరుగుతోంది. రెండో ప్రమాద హెచ్చరికను దాటడంతో గోదావరి 80 గట్లపై ఇరిగేషన్ అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్లో అందిస్తారు. సతీష్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. ఈ రోజు అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఉన్న 13.9 అడుగుల నీటి మట్టం సముద్రంలోకి అంటే 13,99,000 క్యూసెక్ వరద ప్రవాహం విడుదల చేశారు. గంటకు పెరుగుతున్న వరద రెండో ప్రమాద హెచ్చరిక దాటుతుందని గోదావరి 7 గట్లు అంటే గోదావరి ఇరిగేషన్ సంబంధించి 7 గట్లు అంటే గోదావరి కిందకి అటు సిద్ధాంతం కానించి అటు రాజమండ్రి సిద్ధాంతం నర్సాపురం మొత్తం 7 గట్లన్నీ కూడా వరద ప్రవాహంకి ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఆదేశాలు తీసుకుంటూ ఉంటున్నారు. అలాగే ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక రావడంతో అంటే ఎగువ నుంచి కురిసిన వర్షాలకు కారణంగా వాటర్ అంతా కూడా ఫ్లో జరుగుతూనే ఉంది. అలాగే కిందకి మొత్తం గోదావరి నుంచి అలా సముద్రంలోకి మొత్తం నీరంతా విడుదల చేయడం జరుగుతుంది లక్ష్మి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. జూరాల జలాశయం వద్ద కృష్ణమ్మ వరద పోటెత్తుతుంది. జలాశయంలోకి 1,70,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులో వరద గంటకు పెరుగుతున్న క్రమంలో గేట్ల ద్వారా నీటిని విడుదల పెంచారు. ప్రస్తుతం 37 గేట్లు ఎత్తి 1,45,000 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం డ్యాంకు వదులుతున్నారు. జల విత్పత్తి ద్వారా 29,307 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ ప్రస్తుతం 7.645 టీఎంసీల మేర ఉంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం పరివాహక ప్రాంతంలోని వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులకు వరద నిలకడగా మరో 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉందని జూరాల ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. జూరాల నుంచి దిగువకు నీటి విడుదల పెరుగుతున్న నేపథ్యంలో పరివాహక గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు డ్యాంలో చేపలు పట్టేందుకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.